చూడండి, మీ ఇంట్లో ఏదైనా పురుగు పడితే ఎక్కడ పోస్తారు? అవి ఎండలో ఆరబోస్తారు. దుప్పట్లు దిండ్లు చెదలబడితే ఎక్కడ పోస్తారు? ఎండలో పెడతారు. వస్తువులకే కాదు, దేహాలకు కూడా గనక ఎండ తగలకపోతే చెదలు పట్టి తుప్పు పట్టి నిర్జీవమైపోయి అవయవాలు పనిచేయక మానవుడు మరణానికి మార్గం పోవాల్సిందే, మరణ మార్గానికి డోరు తెరవాల్సిందే. అందుకే ప్రతిరోజు భారతదేశంలో వృద్ధులు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ ఇంటి ముందు అరుగుల దగ్గర, గచ్చు అరుగులు అంటారు, రచ్చబండలు అంటారు, ఇంటి ముందు కూర్చొని చక్కగా నలుగు పెట్టి ముసలాయన ఎత్తుకొని గంటో అరగంటో కూర్చుంటారు. అందుకే మనం చదువుకున్నప్పుడు చూడండి, డి విటమిన్ తగ్గితే దొడ్డి కాళ్ళు వస్తాయని చూపిస్తారు. మరి దానికి మందు ఏంటంటే ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా చదువుతున్నారు, NIN, సూర్యరశ్మిలో ఉంచితే దొడ్డి కాళ్ళు మంచి కాళ్ళు అవుతాయి అంటున్నారు. చూడండి ఎంత అద్భుతంగా సూర్యుడు, అందుకే ఆయన్ని విశ్వ ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపుడు కాబట్టి భగవానుడు సూర్య భగవానుడు అన్నాడు. అందుకే పురాణాల్లో సూర్య నమస్కారాలు చేయమని మనకి నొక్కి ఒక్కాని మనుషులు మైల్కొల్పుని సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు. మీరు గురుకులాలకు పోండి, వేద పాఠశాలకు పోండి. పూర్వంలో అనగా నేను పుట్టకముందు 80s 70s, సింపుల్గా 80sలో కూడా ప్రతి ఇంట్లో సూర్యుడికి ప్రొద్దున్నే ప్రదక్షిణలు చేసి ఆజ్ఞం చేసేవాళ్ళు. అంటే సూర్యుడిని ఎందుకు ఆరాధించారంటే దేవుడని కాదు, సృష్టికి నువ్వే ప్రథమ కర్తవి. అందుకే ఆయన్ని బహునామములలో పిలిచారు. ఏ మాసములో సూర్యుడు ఎలా కనిపిస్తాడన్న దానికే ఆయన పేరు అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఖగాయ నమః అని రకరకాల పేర్లతో ఆయన రూపము, కవళికలు, ఆ సూర్యునిలో ఉద్భవించే సూర్యకిరణాల్లో కనిపించే తేజస్సును బట్టి ఆయనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచిన పేర్లతోనే ఇవాళ మనం సూర్య నమస్కారాలు నేర్చుకున్నాం. అందుకే యోగ శాస్త్రంలో సూర్య నమస్కారాలు ఏ శరీరం అయితే రోజు చేస్తుందో ఆ శరీరమునకు సర్వరోగ నివారణ మంచి సాధన సూర్య నమస్కారాలు. శ్వాసక్రియ, నాడీక్రియ, మొత్తం జీర్ణక్రియ, రీప్రొడక్టివ్ అంటారు, సంతానోత్పత్తి క్రియ, మనోక్రియలు మొత్తం సవ్యస్థితిలోకి వచ్చి మానవుని అంతర్గత దేహ నడవడికకు ఉపకరించే గొప్ప ఆహారము సూర్యరశ్మి. సో ఈరోజు మొదలు పెట్టండి. మీ ఇంట్లో చర్మ రోగాలు వస్తున్నాయా? విటమిన్ డి తక్కువ ఉందా? B12 లేదా? మానసికంగా ప్యానిక్ అటాక్ అంటారు, పెరాలసిస్ అంటారు, అల్జీమర్స్ అంటారు. ఈ రోగాలకు మత్తు మందులు వేసుకొని స్టెరాయిడ్స్ వాడి రోజుల తోడబడి గదిలో పడుకొని ముసుగు కప్పుకొని మాట్లాడట్లేదు. ఎంతో యాక్టివ్గా ఉండే కొంతమంది పిల్లలు, స్త్రీలు ఇవాళ ఒక జీవం ఉన్న శవాల్లాగా ఇళ్లల్లో కనిపిస్తున్న కేసులు మాకు వస్తున్నాయి. మరి వీటికి పరిష్కారం తెలుసా మీకు? కొర్రలు తింటే తప్పనడంలా, సామలు తింటే తప్పనడంలా, కొబ్బరి నూనె తప్పనడంలా, వీటన్నిటికంటే ముందు మీరు మొదలు పెట్టాల్సింది సూర్య రశ్మిని ఆహారంగా ఆస్వాదించడం నేర్చుకోండి. ఎలా ఆస్వాదించాలి గురువుగారు? మొదటి ప్రశ్నకు సమాధానం, సూర్యుడు ఉదయించిన తరువాత మ్యాక్సిమం 60 నిమిషాలు మీరు ఎండలో కూర్చోవచ్చు. అస్తమించే ముందు 60 నిమిషాల ముందు నుంచి కూర్చోవచ్చు. మిగిలిన సమయంలో మనం ఎండలో స్నానం చేయకూడదు, అంటే సన్ బాత్ చేయకూడదు, ఎండలో కూర్చోకూడదు. కూర్చుంటే ఆ సూర్యకిరణాలు మన శరీరంలో ఉన్న తేజస్సుని, శక్తిని దహింపజేసి నీరస, నిస్సత్తువ, నిస్సహాయ స్థితికి చేరుస్తాయి. అందుకే ఎప్పుడు కూర్చోవాలన్నది కూడా వేదాలు చెప్పాయి. బ్రహ్మముహూర్తములో లెగిసి అన్నపానములు లేదా స్నానపానములు అన్నీ పూర్తి చేసి చక్కగా కూర్చోండి సూర్యరశ్మిలో. లేదా దంతధావనం చేసి మల విసర్జనలు చేసి ఒక కుర్చీ వేసుకొని కళ్ళ మీద సూర్యరశ్మి పడకుండా శరీరం అంతా అభ్యంగనంగా పడేటట్టు చేసుకొని చక్కగా కూర్చోండి. మరి స్త్రీ మూర్తులు ఎట్లా అండి? డ్రెస్తో కూర్చోండి. చిన్న పిల్లలు ఉంటారు, ఒంటి నిండా నువ్వుల నూనె మర్దన చేసి వాళ్ళకి అంగవస్త్రం కట్టి కూర్చోబెట్టండి. దేహం ఎంత బలంగా ఉంటుందో తెలుసా? ఎంత తేజస్సుగా ఉంటుందో తెలుసా? అందుకే వాళ్ళ స్త్రీమూర్తులు కూడా చూడండి, చిన్న వయసులో ముఖం అంతా ముసల్తనం వస్తుంది. ఎందుకు? సూర్యరశ్మి ముఖం మీద పడక. సూర్యుడు ఎలా భూమి సృష్టి ఉన్నంతకాలం వెలుగుతుంటాడో, నీ శరీరంలో పంచభూతములు ఉన్నంతకాలం నీ దేహం, నీ మొహం కాంతివంతంగా వెలగాలి అంటే నువ్వు సన్బాత్ చేయాల్సిందే, సూర్యరశ్మిలో కూర్చోవాల్సిందే. చూడండి ఎంత అద్భుతం. అందుకే సంపూర్ణ ఆరోగ్యానికి కూడా వేదాలు చెప్తాయి ఏమని? సౌర హోమం చేయండి, ఆదిత్య హృదయం చదవండి. అంటే అవి ఏవో చీకటి గదులు కూర్చుంటే కాదు, ఎక్కడ యంత్రం వేయాలి, ఎట్లా పూజ చేయాలి, ఎలా మనం సౌర ఆరాధన చేయాలి, ఆదిత్య హృదయం చదవాలని ప్రపంచమంతా కూడా గొప్ప
ప్రామాణికమైన వేదములను గౌరవిస్తూ ఉంటే భారతావనిలో పుట్టి మీరు సూర్యుణ్ణి వేదాలను గౌరవించడం లేదంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఈ భారతదేశంలో. ఇవాళ ప్రపంచ దేశాల్లో ప్రథమంగా అగ్రరాజ్యంగా భావిస్తున్న అమెరికా రీసెర్చ్ చేస్తుంది కదా, ఏమండి సూర్యకిరణాలను ఉపయోగించుకొని కరెంటుగా మార్చి మనము పవర్ యూసేజ్ చేస్తున్నాం, దాన్ని సోలార్ పవర్ అంటున్నామే. మన దేహములో ఉన్న కణాలకు కూడా సూర్యకిరణాలలో వచ్చేటువంటి తేజస్సును స్వీకరించి మానవ దేహం యొక్క మనుగడకు ఉపకరించే శక్తిగా మార్చుకునే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ల కణజాలాల సమన్వయ స్థితి మన దేహంలో ఉంది. నువ్వు పెట్టడం లేదు ఎండలో, అంతే సమస్య. నువ్వు ఎండలో కూర్చో, నీ శరీరానికి మొదటి 1, 2, 3 రోజులు అలవాటు లేకపోవడం వల్ల సమస్యగా, జిలగా, బాధగా, కష్టంగా అనిపిస్తుందేమో. అరగంట కూర్చోండి, పావు గంట కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి మెల్లగా. సీ ఏ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ముందు మీ మెంటల్గా బాగుంటారు, ఫిజికల్గా బాగుంటారు, ప్రాణము, శక్తి ఎక్కడి నుంచో మీకు బయలుదేరి వస్తున్నట్టు మీలో కలుగుతుంది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, గర్భిణులు, సర్వ మానవాళి, సర్వజీవులు, సర్వ వృక్షజాతి ఎండ తగలకపోతే జీవమే లేదు, మరణపూరితమైన జీవనమే.